శివ విల్ గో టు దామోదర్ చెప్పండి. కుప్పంలో ఉన్న ప్రియా నర్సింగ్ హోమ్ పై ఇటు తెలుగు తమ్ముడు రాళ్ల దాడి చేసినట్టుగా తెలుస్తోంది. అయితే వైసీపీ ప్రభుత్వ హయాంలో సురేష్ వాళ్ళపై వ్యవహరించిన తీరుపై వీళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. మరి టీడీపీలో సురేష్ జాయిన్ అవ్వటం ఆ మార్గం సుగమమైందని అనుకోవచ్చా మనం? సత్తా సుధీర్ డాక్టర్ ఏదైతే మున్సిపల్ చైర్మన్గా ఉన్న డాక్టర్ సుధీర్ యొక్క నర్సింగ్ హోంపై ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దాడి చేసి అద్దాలు ధ్వంసం చేశారు. అదేవిధంగా తలుపులు కూడా ధ్వంసం చేసిన పరిస్థితి. ఈరోజు తెల్లవారుజామున అమరావతి సుధీర్తో పాటు మరో 9 మంది కౌన్సిలర్లు చేరుకున్నారనే ప్రచారం కుప్పంలో సంచలనం రేకెత్తించిందని చెప్పవచ్చు. ఓవైపు ఏదైతే కుప్పం ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్న ఎమ్మెల్సీ శ్రీకాంత్ ఇక్కడే ఉన్నారో ఆయన చెప్తున్న దాని ప్రకారం దానికి ఎట్లాంటి సంబంధం లేదు, ఈ విషయంలో పార్టీలో చేర్చుకోవడానికి పార్టీ పెద్దలు కూడా నిర్ణయం తీసుకోలేదని కూడా చెప్తున్న నేపథ్యంలో సుధీర్ అమరావతిలో ప్రత్యక్షం కావడం, అతను పార్టీలో చేరడానికి ప్రయత్నాలు చేస్తుండడంతో ఒక్కసారిగా తెలుగు తమ్ములకు ఆగ్రహవేశాలకు లోనయ్యారు. దీంతో వారంతా వెళ్ళి ఏదైతే డాక్టర్ సుధీర్ యొక్క నర్సింగ్ హోంపై దాడి చేసి అద్దాలు ధ్వంసం చేసిన పరిస్థితి, అక్కడికి పోలీసులు చేరుకొని పరిస్థితిని సముదాయించారు. మొత్తం మీద అయితే కుప్పంలో వీరి చేరికను పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. గత 5 సంవత్సరాలు ఏదైతే వైసీపీ ప్రభుత్వ హయాంలో కుప్పంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఒక రకమైన నిర్బంధాన్ని చూశారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటనను కూడా అడుగడుగున అడ్డుకున్నారు. ఆయన సమావేశాలపై రాళ్లదాడి చేశారు. అంతేకాకుండా ఇష్టానుసారం మాట్లాడిన పరిస్థితి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో పాటు ముఖ్యంగా ద్వితీయ శ్రేణి నాయకుల మీద అయితే దాడులు చేశారు. వారి మీద విచక్షణ రహితంగా దాడులు చేశారు. చాలామంది ఇప్పటికీ ఆసుపత్రిలో ఉన్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అధికారం మారగానే ఒక్కసారిగా తమ పార్టీలోకి రావడానికి వారు ప్రయత్నాలు చేస్తుండడంతో వాళ్ళు తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గత నెలలో కుప్పం పర్యటన సందర్భంగానే పార్టీలో చేరడానికి వీరు ప్రయత్నించినప్పటికీ చంద్రబాబు నాయుడు పూర్తి స్థాయిలో నిరాకరించాడు. ముఖ్యంగా బయట నుంచి వ్యక్తి వచ్చే వారిని ఎవరిని చేర్చుకోవడము, అంతేకాకుండా తెలుగుదేశం పార్టీలోనే కాకుండా వైసీపీ ఏదైతే జనసేన బీజేపీలో కూడా పార్టీకి నష్టం కలిగిన వారిని చేర్చుకోము, ఒకవేళ ఆ పార్టీలో చేరినప్పటికీ వారి మీదకైతే కేసులు కానీ చర్యలు కానీ యథావిధిగా ఉంటాయంటూ కూడా కార్యకర్తల సమావేశంలో ఆయన స్పష్టంగా తెలియజెప్పిన నేపథ్యం. ఇలాంటి సమయంలో ఏదైతే డాక్టర్ సుధీర్తో పాటు మరో 9 మంది కౌన్సిలర్లు అమరావతి చేరారన్న వార్త మాత్రం తిరుపతి ఏదైతే కుప్పంతో పాటు చిత్తూరు జిల్లా వ్యాప్తంగా సంచలనం కలిగిస్తుందని చెప్పవచ్చు. అయితే గతంలో ఏదైతే చిత్తూరు నగరానికి సంబంధించిన నగరపాలక సంస్థకు సంబంధించిన 11 మంది ఏదైతే మేయరు, డిప్యూటీ మేయర్తో పాటు 11 మంది మొత్తం 23 మంది పార్టీ మారినట్లు ప్రచారం రావడం, పార్టీ మారడానికి రాజీనామాలు చేయడం, వారిపైన సస్పెన్షన్ వేయడం, అదేవిధంగా పొంగనూరులో కూడా ఏదైతే మున్సిపల్ చైర్పర్సన్తో పాటు మిగతా 8 మంది సభ్యులు రాజీనామా చేయడం, ఈ విధంగా చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఇటు ఏదైతే నగరపాలక పంచాయతీలతో పాటు అటు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లో రాజీనామాల పర్వం మొదలైంది. ఈ నేపథ్యంలో కుప్పం నుంచి కూడా ఈ విధంగా వెళ్ళడాన్ని మాత్రం కుప్పం నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. దీన్ని వారు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వారు తమ పార్టీలోకి అవసరం లేదంటూ కూడా చెప్తున్నారు. మరోవైపు ఏదైతే డిప్యూటీ అయితే వైస్ చైర్మన్గా ఉన్న మునుస్వామిని రౌడీ షీట్ కూడా ఉంది. అతను గతంలో టీడీపీ కార్యకర్తలపై తీవ్ర స్థాయిపై దాడులు చేశాడు. అతని దాడుల్లో గాయపడిన వ్యక్తి ఇప్పటికీ ప్రస్తుతం ఆసుపత్రిలో ఉన్న పరిస్థితుల్లో అతను తన రక్షణ కోసం బీజేపీలో పార్టీలో చేరడానికి కూడా ప్రయత్నాలు సాగిస్తున్నాడంటూ ఒక ప్రచారం జరుగుతున్న నేపథ్యం. మొత్తం మీద అటు చైర్మన్, వైస్ చైర్మన్ ఇద్దరూ పార్టీలు మారడానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో ముఖ్యంగా గత 5 సంవత్సరాల్లో వీరు చేసిన అక్రమాల వల్ల వీరు కేసుల్లో ఇరుక్కునే అవకాశం ఉంది. అందువల్లనే వీరు పార్టీలు మారడానికి సిద్ధపడుతున్నారంటూ కూడా ఒక ప్రచారం జరుగుతున్న నేపథ్యం. దీంతోపాటు ఏదైతే సుధీర్తో పాటు అతని బృందం మొత్తం అమరావతి చేరుకోవడము, చంద్రబాబు నాయుడు ఒప్పుకోలేదు, నారా లోకేష్ ద్వారా పార్టీలో చేరడానికి ప్రయత్నాలు చేస్తున్నారంటూ కుప్పంలో ప్రచారం జరగడం. కుప్పంలో ప్రస్తుతం శ్రీకాంత్ ఇక్కడ కుప్పంలోనే ఉన్నాడు. ఆయన మాత్రం తనకు ఈ విషయంలో ఎటువంటి సమాచారం లేదు, పార్టీ నుంచి కూడా చేర్చుకుంటున్నట్లు ఎలాంటి సమాచారం లేని నేపథ్యంలో వీరు అమరావతి వెళ్ళడం ఎందుకో అర్థం కాని పరిస్థితి. మొత్తం మీద అయితే పార్టీలో వారు చేరారని స్పష్టంగా చెప్తున్నప్పటికీ డాక్టర్ సుధీర్ మాత్రం తన ప్రయత్నాలు కొనసాగిస్తున్న పరిస్థితి. మొత్తం మీద ఇది వివాదంగా మారింది. ముఖ్యంగా తెలుగు తమ్ముళ్ళు తీవ్ర ఆగ్రహవేశాలు వ్యక్తం చేస్తూ ఏదైతే సుధీర్ యొక్క నర్సింగ్ హోంపై దాడి చేసిన పరిస్థితి, ఎట్టి పరిస్థితుల్లోనూ వారిని పార్టీలో చేర్చుకోకూడదంటూ వీళ్ళు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో పార్టీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. మొత్తం మీద అయితే అభివృద్ధి నిధుల పేరుతో కొంత 66 కోట్ల రూపాయల నిధులు విడుదలయ్యాయి గత వైసీపీ పాలనలో. అవి కూడా ఆ నిధులను గతంలో టీడీపీ చేసిన పనులకు రంగులేసి వాటికి నిధులు డ్రా చేశారంటూ కూడా ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో వీటిపైన విజిలెన్స్ విచారణకు ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు రెస్కోలో కూడా పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయి. 250 మందికి పైగా ఉద్యోగులను తీసుకోవడం, పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేశారంటూ వైసీపీ అక్రమాలపై విజిలెన్స్ విచారణ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో తమ మీద ఎక్కడ క్రిమినల్ కేసులు నమోదవుతాయన్న భయంతోనే ఈ విధంగా పార్టీలు మారడానికి సిద్ధపడుతున్నారంటూ తెలుగు తమ్ముళ్ళు అంటున్న పరిస్థితి. మొత్తం మీద తెలుగుదేశం పార్టీ క్యాడర్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వీరు
వైసీపీలో చేరడాన్ని మాత్రం టీడీపీలో చేరడానికి మాత్రం ఒప్పుకోవడం లేదు. ఇది ఈ నేపథ్యంలోనే ఈ గొడవలు కూడా ప్రారంభమైనాయి. మొత్తం మీద ఈ విషయాన్ని నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లిన తర్వాతనే పూర్తి స్థాయిలో సమస్య పరిష్కారం అవుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ వారిని పార్టీలో చేర్చుకోరంటూ అక్కడున్న టీడీపీ కార్యకర్తలకు ఎమ్మెల్సీ శ్రీకాంత్ నచ్చజెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ దామోదర్.